వృశ్చిక రాశి జాతకులకి 2026 ప్రధానంగా చూసుకుంటే ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులకి అంగారకుడు ఉచ్చస్థానంలో సంచారం ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత అత్యంత అనుకూలంగా అష్టైష్ ప్రాప్తి కలిగే విధంగా అంగారకుడు ఉచ్చస్థానంలో సంచారం, త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా బుధాతి యోగంలో ఈ యొక్క సూర్య భగవానుడు బుధాతి యోగంలో మరియు అంగారకుడు ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా భూసంపద సిద్ధించడానికి గృహయోగానికి కారణం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మిత్రుల యొక్క సహకారం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ఎవరైతే కనుక స్త్రీలంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి విశేషంగా మంగళగౌరి వ్రతాలంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. సువాసిని దేవి అర్చన అంతా కూడా చేసుకుంటుండడం వల్ల విశేషమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి ఈ సంవత్సరం అంతా కూడా అఖండమైన సౌభాగ్యం, లక్ష్మీ సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దీపాన్ని ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో తరచూ చేస్తూ ఉండడం వల్ల, ప్రదోష కాలంలో చేస్తూ ఉండడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలభైరవ స్వామి దేవాలయంలో కానీ, అష్టమి నవమి తిథుల్లో కానీ, పౌర్ణమి వేళలో కానీ, అమావాస్య వేళలో కానీ కూష్మాండ దీపాన్ని అంతా కూడా తరచుగా పెడుతూ ఉండడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. స్త్రీలకు కూడా ధనాదాయం కూడా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, పెద్ద వ్యాపారాలంతా కూడా చేస్తున్నారో వాళ్ళకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది. అష్టైశ్వర్య ప్రాప్తి కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా మీకు రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో మే 14వ తారీఖు తర్వాత, జూన్ 14వ తారీఖు తర్వాత బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా యోగకరంగా ఉంటాయి. మంచి సంపద అంతా కూడా సిద్ధించడానికి, స్థిరాస్తి లభించడానికి, గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పుణ్యక్షేత్ర దర్శనంలో భాగంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండండి. దత్తాత్రేయ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండండి. అవకాశం ఉన్న వాళ్ళు శక్తిపీఠాల్లో భాగంగా కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం అంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ఈ సంవత్సరాలు అంతా కూడా మంచి లాభాలు సిద్ధించడానికి రాజయోగము, ధనలాభాలంతా కూడా యోగకరంగా ఉన్నాయి. ఈ యొక్క నవంబర్ 18 తర్వాత మంచి శుభవార్త అంతా కూడా వింటూ ఉంటారు. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉండండి. గోమాత సేవ విశేషంగా చేసిన వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.